దేవుని మహాకృపా కనికరం బట్టి మరొకసారి యూట్యూబ్ ఛానల్లో వే ఆఫ్ జీసస్ క్రైస్ట్ అనే ఛానల్లో ప్రేక్షకులను మేము దర్శించడానికి దేవుడు అనుగ్రహించిన గొప్ప ధన్యతను బట్టి మీకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. ప్రేక్షకులారా, దేవుని బిడ్డలారా, సేవకులారా, మరి దేవుని సందేశాలు మీరు వింటూ దేవుని సన్నిధిలో మీ కుటుంబాలు మీరు రక్షణ పొందాలని, ఆయన బిడ్డలుగా జీవించాలని ఆశతో ఈ కార్యక్రమాలు మేము ఇస్తున్నాం. కనుక మీ సలహాలు, మీ అమూల్యమైన యొక్క సూచనలు మాకు చాలా అవసరం. వాటిని మాకు తెలియచేస్తున్నందుకు మరి కుమారుడైన యేసుక్రీస్తు నామమును బట్టి మీకు ప్రత్యేక వందనాలు తెలియచేస్తున్నాను. మీ కుటుంబాలు, మీ బిడ్డలను ఈ వాక్యాలు చూస్తూ మీరు బలపడాలని ఆశతో మరి రెండోసారి వాగ్దాన దేశము పార్ట్ 2 అనే అంశంలోకి ఇప్పుడు మనం వెళుతున్నాం. ప్రియులారా, మొదటి భాగంలో చూసినప్పుడు దేవుడు మోషేని ఏర్పాటు చేసుకోవడం, మోషేని ఐగుప్తులో పెంచడం, శత్రువు యొక్క కోటలో ఆయన పెంచి రాజు యొక్క పరిస్థితి, రాజు యొక్క విధానము, రాజు యొక్క లక్షణాలు ఎట్లా ఉంటాయి, రాజుకి ప్రజలకున్న సంబంధాలు ఎట్లా ఉంటాయనే విషయాన్ని అతడు తెలుసుకోవడమే కాకుండా రాజకుమారుడిగా సకల విద్యలు నేర్చుకోవడానికి దేవుని యొక్క ప్రణాళిక ప్రకారంగా మరి జమపెట్టులోంచి అతడు తప్పించబడి మరి రాజు యొక్క కుమార్తె ఆమె దత్తతగా తీసుకున్న విడం తీసుకుని మరి తన కుమారుడే పెంచమని మరి మోషే తల్లికి ఆజ్ఞాపించడం, ఆమె పెంచి మోషే అప్పించినప్పుడు మోషేని ఆ బిడ్డకు మరి నీటి నుంచి తీశాను కాబట్టి ఈ బిడ్డ మోషే అని పేరు పెడుతుందని చెప్పి ఈ బిడ్డ నా కుమారుడు అని చెప్పి పరో కుమార్తె అనడం అట్లా జరిగింది. ప్రియులారా, తర్వాత మోషే ఐగుప్తులో పెరగడం, మరి సకల విద్యలు కూడా నేర్చుకుని మరి పరాక్రమవంతుడుగా రాజకుమారుడిగా తన స్థితిని అతడు నిలబెట్టుకున్నాడు. ప్రియులారా, ఆ పరిస్థితిలో మరి సమయం ఆసన్నమైంది కాబట్టి దేవుడు అక్కడి నుంచి అతను తప్పించాలనే ఉద్దేశంతో తను ఒక ప్రణాళిక ప్రకారం సిద్ధం చేసుకున్నాడు. అయితే మోషే ఈ సినాయి పర్వతం మీద మోషేతో దేవుడు మాట్లాడినప్పుడు మోషే చెప్తున్నాడు, నేను ఎంతటి వాడను, నేను ప్రజలకు చెప్పడానికి ప్రజల నా మాట ఎట్లా వింటారు, రాజుల మాట ఎట్లా వింటాడనే విషయాన్ని దేవుడితో మాట్లాడినప్పుడు మరి దేవుడు 3 అద్భుతాలు మోషేతో చేయిస్తాడు. ఒకటి, మోషే చేతులు ఉన్న కర్రను కింద పడమేమనగా ఆ కర్ర సర్పముగా మారడం, తిరిగి మళ్ళీ ఆ సర్పం యొక్క తోకను నీవు పట్టుకోని చెప్పగానే ఆ తోకను అతను పట్టుకోగానే అది మళ్ళీ సర్పంగా మారడం, అది ఒకటి. రెండవదిగా చూసినట్లయితే మరి నీ చేయి కుడి చేయి ఇలా చాపమని చెప్పడం, అది ఇలా ముడమని చెప్పినప్పుడు అది కుష్టిగా మారిపోవడం, చాపని వెంటనే అది కుష్టిగా మారడం, మళ్ళీ ముడవగానే అది మామూలుగా అవటం, ఇది ఈ 2 విషయాలు చూశాడు. ఈ 3 అంతేకాకుండా నీ వేడి దగ్గరికి పోయి కొంచెం ఏడు నీళ్ళు తీసి మరి ఆ నీళ్లు పొడి నేల మీద నువ్వు పోసినట్లయితే అవి రక్తంగా మారుతుంది. 3 సరిపోతాయి. మరి నీ ప్రజలకి రాజు కూడా సరిపోతుందనే విషయాన్ని మోషేకి చెప్పినప్పుడు మోషే అంటున్నాడు, ప్రియులారా, మోషే సాకులు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. అక్కడ నేను నోటి మాంద్యము గలవాడను అని యెహోవాతో చెప్పగా 4:11-16 చెప్తున్నాడు, మానవునికి ఎవరిచ్చిన వాడు నేనే కదా, మోగవానిగా చేసి చెవిడి వానిగా చేసింది నేనే కదా, దృష్టి గలవానిగాను గుడివానిగాను గలవాని చేసింది పుట్టించిన వాడెవడు, యెహోవానగు నేనే కదా, సమస్తము కలుగు చేసిన వాడు నేనే కదా, కాబట్టి నీ వెళ్ళము, నేను నోటికి నోరై ఉండి నీవేమి పలకవలసిందో నీకు నేను బోధించదనని అతనితో చెప్పాను. అయ్యో ప్రభువా, నీవు పంపదలిచిన వాని చేత పంపము కానీ అది నా వల్ల కాదు నాయనా అనగా ఆయన మోషే మీద కోప్పడెను. లేవిడైన నీ అన్న అహరోను ఉన్నాడు కదా, అతను నిన్ను వెదకుచున్నాడు, అతను నిన్ను చూచి అతని హృదయం సంతోషించును, నీవు అతన్ని వెంటబెట్టుకుని నీ కర్ర చేత పట్టుకుని ఫరో దగ్గరికి వెళ్ళము, అక్కడ అతని నోటికి తోడే ఉందనే విషయాన్ని దేవుడు తెలియపరిచాడు. ప్రియులారా, మోషే తప్పించుకునే ప్రయత్నం చేశాడు. నాయకత్వ లక్షణ బాధ్యత నుంచి, ప్రజల భారం నుంచి, ప్రజల ఐగుప్తు నుంచి కనాను తీసుకుని వెళ్ళడానికి అతడు ఇష్టపడలేదు. ప్రియులారా, కానీ దేవుడు తన ప్రభావం చేత మహిమ చేత మరి 3 సూక్తులు చూపించి ఆ తర్వాత సాకు చెప్పినప్పుడు సాకికి ఆయన మరి ఉపదేశం చెప్పాడు. ప్రియులారా, చెప్పంటున్నాడు, అదిగో అహరోను నిన్ను వెతుకుతున్నాడు, తక్షణ అతని దగ్గర వెళ్ళి అతనికి ఎదురుగా వెళ్ళు,
అతడు మీరు ఇద్దరు కలిసి నీ చేతుల్లో కర్రను తీసుకుని మీరు ఐగుప్తుకి వెళ్ళండి, ఫరో దగ్గరికి వెళ్ళమని చెప్పినప్పుడు మోషే ఈ విషయాన్ని తన మామ అయిన మరి ఇతరులకు తెలియజేశాడు ప్రియులారా. అయితే నిర్గమ 5:1 చెప్తున్నాడు, అహరోను మోషే ఫరో దగ్గరకు వెళ్ళి హెబ్రీల దేవుడు మాకు ప్రత్యక్షమై మాకు ఇలాగ సెలవిచ్చాడు, మేము అరణ్యంలోనికి వెళ్ళి 3 దినములు మా దేవునికి మేము మరి బలి సమర్పించుకొని మేము వస్తాం, ఆయనతో సమాధానపడి మేము వస్తాం, కాబట్టి అనుమతి ఇమ్మని అడిగారు. మొట్టమొదటిగా వెళ్ళి అడిగినప్పుడు అప్పుడు ఫరో వారిని తిట్టి, మీరు వెళ్ళి పనులు చేసుకోండి, మీకు పని పాట లేదా, పని చేసేవాడిని పాడు చేయడం ఎందుకు, ఇది ధర్మమా, మీకైతే పని లేదు, ఆ పని చేసుకునే వాళ్ళు పని చేసుకునేవాడు అని చెప్పి ఫరో వాళ్ళ మీద మరి విసుగు చెంది విసుగుతో మాట్లాడి ప్రియులారా. అంతేకాదు ఫరో ఏమన్నాడు, తన సిబ్బందితో వీరికి తీరిక లేకుండా పని బాగా కల్పించమని చెప్పాడు. ఎవరికండి? ఇశ్రాయేలులందరికీ. ఫరో అధికారులు ఇశ్రాయేలులకు బహుభారమైన పనిని అప్పగించిరి. ఒకటి ఇటుకలు చేయడం, జిగటములు తెచ్చుకొని వారే తయారు చేసుకోవడం, 2 గడ్డిని వీరే తెచ్చుకోవడం, ఇటుకలు కొయ్యకాలు అంటే మరి చేను కోసేసిన తర్వాత మిగిలేటంటే ఆ భాగం కింద భాగం మొదల భాగాలు ఉంటాయి, వాటిని కొయ్యకాలు అంటారు. వాటి ఆ గడ్డిని కూడా ఆ మిగిలిన గడ్డిని కూడా వాళ్ళే తెచ్చుకోవాలి ప్రియులారా. మరి 3వదిగా గడ్డికి మారుగా కొయ్యకాలు సమకూర్చుకొని వాటితో కష్టపడి మీరు ఇటుకలు తయారు చేసుకోండి. నేనైతే గడ్డి ఇవ్వను, మీరు పొలాల్లోకి వెళ్ళండి, పొలాల్లోకి వెళ్ళి 3 గౌలుంటండి, చేను కోసిన తర్వాత మిగిలిన 3 ఉంటాయి, ఆ 3 మీరు ఆ గడ్డిని మీరు సేకరించుకుని మీరే ఇటుకలు తెచ్చుకొని తయారు చేసుకోండి అని చెప్పాడు ప్రియులారా. ఈ మాటలు ఆలోచించినప్పుడు చాలా భారంగా ఉన్నాయి. ఆలోచించేద్దాం ప్రియులారా. నిర్గమ 6వ అధ్యాయము 1వ వచనంలో, అందుకు మోషే యెహోవా ఫరోకు చెప్తున్నాడు, నేను నీ చేయబో దానిని నిత్యముగా నువ్వు చూచెదు, బలము చేత అతడు వారిని పోనిచ్చును, మరియు నేను యెహోవాను, నేను సర్వశక్తిగల దేవుడను, అబ్రహాము ఇస్సాకు యాకోబులకు ప్రత్యక్షమైతిని కానీ నా పేరు వారికి తెలియపరచలేదు. మోషేతో మాట్లాడుతున్నాడు ఇక్కడ. దేవుడు చెప్తున్నాడు, వారు ప్రవాసము చేసిన దేశము కనాను దేశమును వారికి ఇచ్చుటకు నా నిబంధన వారితో నేను స్థిరపరిచి ఉన్నాను. ఎవరండి? అబ్రహాముతో చేశాడు, ఇస్సాకుతో చేశాడు, యాకోబుతో చేశాడు, యోసేపుతో కూడా చేశాడు ప్రియులారా. దేవుడు ఆశీర్వదించి వారిని గొప్పగా చేసి తన బిడ్డలైన ఇశ్రాయేలులు భయంకరమైన ఉపద్రవముల నుంచి 400 సంవత్సరాలు నలిగిపోతున్నారు కనుక 430 సంవత్సరమున ఈ సమయం ఆసన్నము కాబట్టి, సమయం సమీపించింది కాబట్టి వీరిని కనాను తోడుకుని వెళ్ళవలసిందే అని దేవుడు మోషేకు ఆజ్ఞ ఇచ్చాడు ప్రియులారా. కాబట్టి వారు పరవాసం చేసిన దేశమును కనాను దేశం ఇచ్చినాక నేను నిబంధన చేసిన దాన్ని బట్టి నీవు ఐగుప్తులను వెంటబెట్టుకుని ఐగుప్తుల నుంచి ఇశ్రాయేలును వెంటబెట్టుకుని కనాను దేశములకు వారిని తీసుకుని పోవడానికి సిద్ధంగా ఉండమని చెప్పాడు ప్రియులారా. అయితే ఇశ్రాయేలులే నా మాట వినలేదు. నేను నోటి మాంద్యము గలవాడను, ఫరో నా మాట ఎలా వినడు? అయ్యా, ప్రజలను ఇశ్రాయేలు నేను చెప్తే నా మాట వినట్లేదు, వాళ్ళు వినరు, కానీ ఫరో ఎలా వింటాడు అని చెప్పినప్పుడు నిర్గమ 7:1 చెప్తున్నాడు చూడండి. కాగా దేవుడైన యెహోవా మోషేతో ఎట్లైనను, ఇదిగో నీకు నిన్ను ఫరోకు దేవునిగానే నియమించాను, నీ అన్నైన అహరోనును నీకు ప్రవక్తగాను నుండును, నేను నీకు ఆజ్ఞాపించిన యావత్తును నీవు పలుకు వెళ్ళను, నీవు ఫరో హృదయమును కఠినపరిచి నేను ఫరో హృదయమును కఠినపరిచి ఐగుప్తులో నా సూచక్రియలను నా మహత్కార్యములను నేను చేసేదను. నేను అంటున్నాడు, దేవుడు చెప్తున్నాడు ప్రియులారా మోషేతో, నేను ఫరో హృదయాన్ని కఠినపరుస్తా, అతను నా మహిమను ప్రత్యక్షం తెలుసుకోవాలి, తెలుసుకోవడానికి ఇంకా నేను అతన్ని కఠినపరుస్తుంటాను, కానీ మీరు నేను చెప్పినట్లు మీరు చేయవలసిందే, అతను మీరు అడగవలసిందే. అతను పంపుతానంటాడు కానీ పంపడు, అయినా మీరు అడగవలసిందే. ఫరో మీ మాట వినడు. నేను నా చేయి చాపి గొప్ప కార్యములు చేసి నేను ఐగుప్తుల నుండి ఇశ్రాయేలును వెలుపలికి రప్పించెదను అని
తీర్మానం చేశాడు పిల్లరా. ఆఖరుగా చెప్పాడు దేవుడు మోషేతో. మోషే 6 రోజులు ఫరో దగ్గరికి వెళ్ళినప్పుడు ఫరో సూచక్రియలు చేయటను అద్భుతాలు చేయడం మరి ఫరో చూశాడు పిల్లరా. నిర్గమాకాండం 7వ అధ్యాయం 10-12 చెప్తున్నాడు చూడండి. మోషే ఆహారంలో ఫరో దగ్గరికి వెళ్ళగా ఫరో వారిని ఒక సూచక్రియ చేయమని అన్నాడు. అహరోను తన చేతిలో ఉన్న కర్రను కింద పడవేయగా అది సర్పముగా మారుట. మరి సర్పముగా మారిన ఆ కర్రని, ఆ సర్పాన్ని దాని తోకని మళ్ళీ పట్టుకోగానే అది మళ్ళీ సర్పంగా మారిపోయింది ప్రియులారా. ఐగుప్తు మంత్రగాళ్ళు కూడా వాళ్ళ కర్రల కింద పడవేయగానే అవి సర్పాలుగా మారిపోయినాయి, అవి పాములుగా అయిపోయినాయి. అయితే అహరోను కర్ర అది సర్పముగా మారి ఐగుప్తు మంత్రగాళ్ళు చేసిండండి ఆ సర్పాలన్నింటిని కూడా అది తినివేసింది ప్రియులారా. అక్కడ దేవుని మహిమ ప్రభావం అక్కడ చూపించాడు. ఫరో హృదయము కఠినముగా మారిపోయింది, అది చూశాడు. కానీ నిర్గమాకాండం 7వ అధ్యాయం 17-18 చెప్తున్నాడు. నీవు చేయి చాపి కర్రలతో ఏటిని కొట్టమనగా అది రక్తముగా మార్చబడెను. ఏటిలో చేపలు చచ్చును, మరి ఏరు కంపుకొట్టును, నదులు కాలువలు చెరువులు అన్నీ కూడా కంపుకొట్టును. ఐగుప్తు మంత్రగాళ్ళు కూడా అట్లు చేసిరి ప్రియులరా. ఐగుప్తు యొక్క మంత్రగాళ్ళకు కూడా అటువంటి శక్తిని దేవుడే ఇచ్చాడు ప్రియులరా. ఎందుకంటే ఆయన గాయం వచ్చేవాడైనే, గాయం కట్టువాడైనే. చూడండి, యుద్ధానికి పంపించేది ఆయనే, యుద్ధంలో ఇబ్బంది కలిగించేది కూడా ఆయనే. మనల్ని పరీక్షించడానికి, శత్రువులతో మనం నిలబడడానికి, మన విశ్వాసమును, మన నీతిని, సమాధానాన్ని, దేవుని ప్రత్యక్షతను మనం కనుగోవడానికి, ఆయన యొక్క మహిమను తెలుసుకోవడానికి ఆయన అద్భుతాలన్నీ కూడా చేస్తూ ఉంటాడు ప్రియులారా. నిర్గమాకాండం 8వ అధ్యాయం 5 చెప్తున్నాడు చూడండి. యెహోవా మోషేతో ఇట్లనెను, మేము సేవించుటకు మమ్మను పోనీయము అనుము అని చెప్పగా నీవు వారిని పోనీ నెడలా ఐగుప్తు పొలిమేరలని కప్పలుగా చేత బాధిస్తానని చెప్పాడు. ఈ కప్పలు ఎక్కడికి వచ్చినాయండి? అతను ఏమన్నా పంపించమని అడిగారు, ఫరోతో అడిగారు వీళ్ళు. అతను నేను పోనీయనని చెప్పాడు. వెంటనే వీళ్ళు చెప్పారు ఐగుప్తులోకి ఏంటంటే ఫరో యొక్క ఆ ప్రదేశంలో, ఐగుప్తు దేశంలోనికే కప్పలన్నీ కూడా వచ్చేసినాయి. ఎక్కడ వచ్చినాయండి? పడక గదిలోకి వచ్చినాయి, మంచాల మీదకి వచ్చినాయి, సేవకుల మీదకి వచ్చినాయి, పనులు చేసే వాటి మీదకి వచ్చినాయి. ఐగుప్తు యొక్క ప్రజల ఆ నీళ్లు, భోజన పదార్థాలు చూడండి, వంటలు చేసుకునే యొక్క పిండి బిస్కుట్ తొట్టుల్లోకి చూడండి, సేవకులందరి మీదకి వచ్చి రావడం, మీకు ఇవన్నీ కూడా విసిగించేసింది ప్రియులరా. మోషే ఫరోతో నీవు మా దేవుని వేడుకుంటూ పంపించమని మళ్ళీ అడిగాడు. అయితే ఫరో మోషే అహరోనును పిలిపించి మా యొద్దనుండి ఈ కప్పలను తొలగించినట్లు మీ దేవుని వేడుకున్నాడు అనగా వారు అట్లా చేసిరి. ఆ తర్వాత ఈ కప్పలన్నీ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయి ప్రియులారా. అయినా కానీ ఫరో హృదయము కఠినంగా మారిపోయింది. ఇదంతా కూడా దేవుని యొక్క ప్రణాళిక ప్రియులారా. నిర్గమాకాండం 8వ అధ్యాయం 16-1-9 చెప్తున్నాడు చూడండి. మోషే అహరోనుల వారు చేయి చాపి ధూళిని కొట్టమనగా వారు అట్లా చేసిరి. ఆ ధూళంతా కూడా పేలుగా మారిపోయి ఐగుప్తు దేశం అంతటను, ఆ జంతువులకును, మనుషుల మీదకి, శకుని గండ్ల మీదకి, అందరి మంత్రశక్తులు చేసే వాళ్ళందరికీ మీదకి ఆ పేలంతా వచ్చి వాళ్ళు చాలా ఇబ్బంది పెట్టేసిన పిల్లరా. గనుక అయినను వారు ఫరో వాళ్ళని పంపించడానికి ఇష్టపడలేదు పిల్లరా. తర్వాత 8:21 చెప్తున్నాడు. నీవు నా ప్రజలను పోనీయని పక్షమందు నీకు నీ సేవకునిలోనికి జోరేగలను పంపుతానని చెప్పగానే అలాగనే గోషెను దేశం తప్ప ఐగుప్తు దేశం అంతా కూడా జోరేగులు వచ్చి ఎక్కడ పడితే అలా కుట్టేసి ప్రియులరా. అలాగనే చేశాడు దేవుడు అద్భుతాలు. అలాగే ఒప్పుకోలేదు. ఆ రోజుగా చూస్తే నిర్గమాకాండం 9వ అధ్యాయం 9-12 చెప్తున్నాడు. మోషేతో ఫరో ఇట్లనెను, నన్ను సేవించడానికి నీవు నన్ను పోనీ ఎడలా. చూడండి, ఫరోతో చెప్తున్నాడు మోషే, ఐగుప్తు దేశం అంతటి మీదను, పశువుల మీదను, జంతువుల మీదను దద్దుర్లు దురదలు కలుగునట్లుగా నేను చేశానని చెప్పి అలాగనే చేశాడు ప్రియులారా. ఐగుప్తు శకునగాళ్ళకు కూడా వాళ్ళ నిలువ లేక, మోషే అహరోనుల నిలువ లేకుండా పారిపోయారు ప్రియులారా. ఇదంతా కూడా దేవుని యొక్క ప్రభావమే అని జ్ఞాపకం చేసుకుందాం. అయితే ఫరో హృదయము కఠినముగా మళ్ళా మారిపోయింది. నిర్గమాకాండం 9:23-24 చెప్తున్నాడు చూడండి.
మోషే తన చెయ్యెత్తి ఐగుప్తుల మీద నుంచగా గొప్ప ఉరుములను పిడుగులను వడగండు రాగా ఐగుప్తు అంతటా కూడా కూరగాయలు తోటలు పండ్ల తోటలు ఆకుకూరలు అన్నీ కూడా నాశనమైపోయినాయి, ఒక గోషేను దేశము తప్ప. అక్కడ ఇశ్రాయేలు ఉన్నారు కాబట్టి ప్రియులారా. మరి చివరిగా చూద్దాం. నిర్గమాకాండం 14:17 చెప్తున్నాడు చూడండి. ఫరోతో నీవు నా జల్లను పూని పక్షమందు నేను నీ మీదకి నీ ప్రజల మీదకి గొప్ప విడుదలను రప్పించుదని చెప్పగా, మీ పంటలను మీ కూర తోటలను తినివేయాలని చెప్పగా, సరే అలాగనే చేయగానే అవన్నీ కూడా మిడతలను వచ్చి ఆ ప్రదేశం అంతా ఐగుప్తు దేశం అన్నాక ఆ కూరలు ఆకులు మొత్తం పంటలన్నీ కూడా తినివేసిన పిల్లరా. 9గా చూస్తే నిర్గమాకాండం 10:23 చెప్తున్నాడు. మోషే ఆకాశం వైపు తన చేయి చాపెత్తినప్పుడు ఐగుప్తు దేశం అంతటి మీదను 3 దినములు గాఢాంధకారమైన గోషెను దేశము తప్ప. గోషెను దేశంలో లైటింగ్ ఉంది, పగలు పగలాగా ఉంది, రాత్రి రాత్రిలాగా ఉంది, అక్కడ చీకటి లేదు. కానీ ఐగుప్తు దేశంలో 3 రాత్రులు 3 పగలు కూడా చీకటిగా మారిపోయి అంధకారంగా మారిపోయింది పిల్లరా. మరి 10గా చూస్తే నిర్గమాకాండం 11:4-5 మోషే ఫరో ఎట్లనను, నేను మధ్యరాత్రి నేను ఐగుప్తు దేశంలోనికి బయలు వెళ్ళేదను. అతడు సింహాసనం మీద కూర్చున్నప్పుడు ఫరో తొలి పిల్ల మొదలుకొని తిరుగులు విసురు దాని పిల్ల వరకు కూడా ఐగుప్తు దేశం అందు కూడా తొలి పిల్లలందరూ కూడా చచ్చేదరని దేవుడు మోషేతో చెప్పాడు పిల్లరా. అలాగనే దేవుడు అలా చేశాడు. మోషే మాట చెప్పగానే అలాగనే జరిగింది. అప్పుడు ఫరో హృదయము కఠినంగా మారిపోయింది పిల్లరా. ఈ విధంగా మరి 2వదిగా చూస్తే వాగ్దాన దేశ ప్రయాణము 2వదిగా ఈ విధంగా జరిగింది ప్రియులారా. కనుక వాగ్దాన దేశం యొక్క ప్రయాణంలో ఇశ్రాయేలులు అడుగడుగును కూడా ఎదురయ్యే సమస్యలు ఎదుర్కోవడానికి దేవుడు వారికి మరి సామర్థ్యాన్ని, శక్తిని, సమస్యను కూడా కలిగించాడు. కానీ నాయకత్వ లక్షణాలు కలిగిపోయి మరి పుడికి పుచ్చుకున్నటువంటి మోషే మరి వారి ఇబ్బందులకి అతను బాధపడక అతడు తన సహనాన్ని, తన నీతిని ప్రదర్శించి దేవుని కుమారుడిగా దేవుని అంతట్లో నమ్మకమైన దాసుడుగా అతడు తన ప్రయాణంను కొనసాగించాడు ప్రియులారా. ఇంకా ఇక్కడ 2వదిగా చూస్తే ఇన్ని అద్భుతాలు ఆకార అద్భుతం జరిగినప్పుడు మాత్రం ఫరో భయపడిపోతాడు. భయపడిపోయి ఏం చెప్తాడంటే, వెంటనే మోషేను అహరోనును పిలిపించి తక్షణమే ఈ రాత్రి సమయంలోనే మీరు ఎక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోండి అంటాడు. ఎక్కడ చూసినా శవాలే, ప్రతి ఇంటిలో కూడా శవమే, ఫరో ఇంట్లో శవమే, ఫరో పనివాడి ఇంట్లో శవమే, ఫరో సేనాధిపతి ఇంట్లో శవమే, నాయకులు సేనాధిపతులు అలాగే సైన్యుల యొక్క ప్రతి వ్యక్తి ఇంట్లో కూడా శవాలు ఉంటాడు. అందరూ భయపడిపోయి ఫరోకి రిక్వెస్ట్ చేస్తారు, అయ్యా ఎందుకయ్యా ఈ గొడవ, వాళ్ళ దేశం వెళ్ళిపోయి వదిలిపోతుంది కదా, ఇదిగో ఎంత భయంకర ఉపద్రవం వచ్చిందని చెప్పి ఫరో దగ్గరికి వచ్చి వాళ్ళందరూ కూడా ఆ సేనాధిపతులు ఆ మంత్రులందరూ అడిగినప్పుడు ఫరో అప్పుడు ఏం చేశాడంటే సరేని చెప్పి వెంటనే మోషే అహరోనును కబురు పంపించి ఈ రాత్రి సమయంలో మీరు బయలుదేరి వెళ్ళిపోవడం చెప్పగానే వాళ్ళు ప్రయాణం చేయడానికి సిద్ధపడరు. రాత్రి సమయంలో బయలుదేరారు. అంటే ఈ రాత్రి సమయం అనగా నిర్గమాకాండం 12:1 పస్కా బలి ప్రతి వాడి తండ్రిని ఒక మేకపిల్లను గొర్రెపిల్లను తీసుకుని ఈ నెల దశమ నాడు నాకు పస్కా ఆచరించవాలని చెప్పాడు. ఏది బయలుదేరడానికి ముందుగా, ఈ బయలుదేరడానికి ముందుగా ఈ పస్కాను ఆచరించిన తర్వాత మీరు బయలుదేరాలి. ఇది యెహోవాకు పస్కా బలి, మీరు దాన్ని త్వరపడుచు దాన్ని తినాలని చెప్పాడు. కనుక ఆయన చెప్పిన మాటను బట్టి వాళ్ళు పస్కాను సిద్ధం చేసుకుని మన దేవుడు చెప్పినట్లుగానే ఆ పస్కా పండుగ మరి వాళ్ళు ఆచరించి వాళ్ళు ప్రయాణానికి సిద్ధమయ్యే ప్రియులారా. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.